హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాస్. ఎట్లున్నారు? నేను బాగున్నా, మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. 4 డేస్ నుంచి పిల్లలకైతే స్కూల్ లేదు. ఎందుకంటే ముంబైలో మస్తు వర్షాలు పడుతున్నాయి, అసలు కంటిన్యూగా ఆగకుండా. ఒక 4 డేస్ నుంచి అయితే మేమైతే ఇంకా సూర్యుడిని కూడా చూడలేము. వస్తలేదు అసలు ఎండనే, మొత్తం వాతావరణం అంతా కూల్గా ఉన్నది. అందుకని నా వాయిస్ అట్లా అయింది, జలుబు అయింది బాగా. తర్వాత పిల్లలకి చాలా బోర్ అనిపిస్తుంది. అందుకోసం వాళ్ళకి కొన్ని డ్రాయింగ్ బుక్స్ ఉంటే, కలర్స్ ఉంటే తీసి ఇచ్చినా వాడుకుంటారని వాళ్ళు వాటితో ఆడుకుంటారు. లేదంటే ఎప్పుడు వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటారు. ఆ పిల్లవాడు వచ్చేసి మా ఇంటి పక్క పిల్లవాడు వీళ్ళతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చిండు. తర్వాత డ్రాయింగ్ చేసి కొంచెం ఆడుకున్నారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిండు, మా ఆయన వచ్చేసిండు. వీళ్ళు ఇక చెప్తే వింటలేరని వీళ్ళకి ఇట్లా ఎవరు ఎంతసేపు నిల్చుంటారో చూద్దాం, నేను కౌంట్ చేస్తాను నెంబర్స్ అని వీళ్ళని ఇట్లా చేయిస్తున్న ఎక్సర్సైజ్. చూడండి, ఇద్దరు ఇట్లా చేస్తారు. చూడండి, మన పనిలో మనం బిజీగా ఉంటే వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు. తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ కొట్లాడుకుంటారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇదే కావచ్చు. తర్వాత కొంచెంసేపు అట్లనే కొట్లాడుకున్నారు. అట్లనే ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత వాళ్ళ డాడీ లేచి మనం క్యారమ్ ఆడదాం పట్టురని క్యారమ్ తీసి పెట్టిండు. చిన్నోడును మా ఆయన ఒక గ్రూప్ అంట, వీడు పెద్దోడు ఒక్కడంట. వీళ్ళిద్దరు చీటింగ్ ఆడతారు గేమ్. ఇద్దరు, వాడొక్కడు కరెక్ట్ ఆడతాడు, చిన్నోనికి ఆడరాదు. అందుకోసమే వాళ్ళ డాడీతో కలిసి ఆడుతుండు. చూడుర్రి, వద్దురా కుట్లాడుకోకుర్రా అని చెప్పినా వినడు. మా చిన్నోడు దేనిలో అయినా నేనే ఫస్ట్ ఉండాలి, నేనే గెలవాలని వాడు ఫీల్ అవుతాడు. పెద్దోడు అంటాడు, లేదు మమ్మీ నేను కరెక్ట్ ఆడుతున్నా, తమ్ముడు ఆడతలే చీటింగ్ చేస్తుండు మమ్మీ అని చెప్తాడు వాడు. అయినా కూడా ఆడు అసలే ఈనాడు చిన్నోడు, వానికి నచ్చినట్టే వాడతాడు వాడు. లేదంటే నేను ఆడపో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, గేమే ఆడాడు. అట్లా చేస్తాడు కానీ వానికి ఆడరాదు. వాడు చిన్నోడు కదా వయసులో, వీడు పెద్దోడు చెప్తే కొంచెం అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే వానికంటే వీడు పెద్దోడు, వీని మైండ్ సెట్ కొంచెం పెద్ద అర్థం చేసుకోగలుగుతాడు అన్నట్టు. అందుకోసమే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ వేస్తా అని ఇడ్లీ నైటే రుబ్బి పెట్టుకున్నా అన్నట్టు. పిండి అది బయటనే పెట్టిన, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎందుకంటే పిండి పులువు అది, అందుకోసమనే. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని అందులో సోడా ఉప్పు తగినంత వేసుకోవాలా. ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. ఇంకా మా పిల్లలు ఇద్దరు లేవలేరు, 7 o'clockకి స్కూల్లో ఉండాలి. అందుకోసం నేను ఫస్ట్ లేసేసి నేను వీళ్ళ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. చూడుర్రి, ఇడ్లీ ప్రొద్దున్న పిల్లలకి ఇట్లా ఎక్కువ టిఫిన్లోకి పెట్టడానికి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తా. ఇడ్లీ, దోశ లేదంటే చపాతీ చేస్తే అందులోకి ఆలు కర్రీ చేయాలా. ఇట్లా ఇడ్లీ చేస్తే కొన్నిసార్లు చట్నీ రెడీ చేసింది ఉంటే కొత్తిమీరను పల్లీల చట్నీ ఉంటే అది పెట్టేస్తా. అగర్ లేకుంటే ఇట్లా ఆమ్చూర్ పౌడరు తోని నేను పౌడరు సుక్క పౌడర్ అంటే పొడి తయారు చేసి పెట్టిన, అది తింటారు. అదన్నా పెట్టేస్తే అది పెడితేనే ఇంకెక్కువ మంచిగా తింటారు. ఇట్లా చట్నీ పెట్టే కంటే దానిపైన మనం ఇట్లా ఇడ్లీలు రెడీ చేసుకున్న దాని మీద నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోవాలి, లేదంటే మన దగ్గర నూనె ఉంటే నూనె అన్న అప్లై చేసుకోవాలి. చేసుకొని మనం ఈ పొడి పట్టించిన చూడండి ఈ డబ్బా, చాలా రోజులు అవుతుంది, మస్తు రోజుల నుంచి నాకు వస్తుంది. టేస్ట్ కూడా బాగుంది. ఇలా నూనె అప్లై చేసి పైన మొత్తం చెంచాతో తీసుకొని అట్లా అప్లై చేసి టిఫిన్లో పెట్టేసిన పిల్లలిద్దరికి. చూడరు ఎంత ఫ్లఫీగా ఎంత బాగున్నాయో. అయితే ఇవి జొన్నలతో చేసిన ఇడ్లీలు అన్నట్టు. అవి ఇట్లా నార్మల్గా అయితే బియ్యము మినపప్పుతో కలిపి చేస్తాం కదా, అట్లా కాకుండా ఇక్కడ నేను జొన్నలును మినపప్పుతో చేసిన వడలు అన్నట్టు. ఇట్లా అయితే బాగుంటుందండి, టేస్ట్ మంచిగా ఉంది, బాగా అనిపించింది నాకైతే. తర్వాత రెడీ అయిపోయినాము మేము. అయితే పిల్లలు ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని అన్నారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు. అయితే ఇక మా ఆయన కూడా చుట్టి పెట్టిండు, పనికి వెళ్ళలేదు. అయితే మనము ఆ రోజు శ్రావణ శనివారము అయితే మనం స్కూల్ కాళ హనుమాన్ మందిర్ వెళ్దామని చెప్పిండు. అంటే ఇక్కడ కాళ హనుమాన్ మందిర్ అని ఎందుకంటున్నా అంటే, ఇక్కడ మందిర్ వచ్చేసి హనుమాన్ మందిరే, కానీ మన హనుమాన్ మందిర్ ఎప్పుడైనా చూస్తే చందూరం కలర్లో ఉంటాడు కదా హనుమాన్, కానీ ఇక్కడ మాత్రం స్పెషల్ నలుపు రంగులో ఉంటాడు అన్నట్టు. హనుమాన్ విగ్రహం మొత్తం నలుపు రంగులో ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళుడు, మా ఆయన చాలా రోజుల నుంచి వెళ్దాం అన్నాడు. అందుకోసమే ఇక వచ్చేసినాము ఆటోలో. చూడురు, ఇదే మందిర్ మొత్తం బయట వచ్చేసి వైట్ కలర్లో బాగుంది, మెయిన్ రోడ్ పైనే ఉన్నది. ఇది వచ్చేసి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఇక ఈరోజు చుట్టూ ఉన్నది, పిల్లలకు కూడా నాకు కూడా వెళ్దాం పాన అంతా వచ్చేసినాం మేము. చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నాం, మెయిన్ రోడ్ పైనే ఉన్నది.
ఎంతమంది ఉంటారో ఏమో అని అనుకున్నాము. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తక్కువనే మంది ఉన్నారు, ఎక్కువ మంది లేరు. ఇక్కడ ముందట వచ్చేసి గుడి ముందట మొత్తం పువ్వులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఆవులు, అదే హనుమాన్కు సంబంధించిన అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ పెట్టేశారు. మేము వచ్చేసి కొబ్బరికాయ, నువ్వుల నూనె, పువ్వులు తీసుకున్నాము. నువ్వుల నూనెతోని హనుమాన్కి అభిషేకం చేయడానికి. తర్వాత మా ఆయన వచ్చేసి లోపల ధనపేడి ఉంటాయి కదా, అంటే గల్ల డబ్బులు వేయడానికి డబ్బులు చిల్లర లేకుంటే తీసుకో అని చెప్తే తీసుకున్నాడు. తర్వాత వెళ్తున్నాం మేము లోపలికి. అక్కడికి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నది లోపటైతే. గుడి మాత్రం చిన్నగా ఉన్నది కానీ బాగా దర్శనం కూడా మస్తు జరిగింది. చూడరు, మీరు కూడా చూపిస్తా. కాళ హనుమాన్ మందిర్, హనుమాన్ విగ్రహం ఎట్లుందో చూడరు మీరే. తర్వాత ఇక్కడ సైడ్కి చెప్పులు ఇప్పడానికి ఉంటే మేము చెప్పులు ఇప్పేసి చెట్టు దగ్గర వర్షం వస్తుందని గొడుగులు కూడా తీసుకొచ్చినాక అవి కూడా అక్కడ పక్కకి పెట్టేసి మేము లోపలికి, గుడి లోపలికి ఎంట్రీ అవుతున్నాము. చూడండి, మా పిల్లలు ఇద్దరు, వీళ్ళకు టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఎప్పుడు రోజు మార్నింగ్ అయితే వెళ్తారు. వాళ్ళ స్కూల్ దగ్గరనే ఆపోజిట్లో శంకర్ మందిర్ ఉంటుంది అన్నట్టు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని స్కూల్కి వెళ్తారు. హనుమాన్ మందిర్ వెళ్తున్నామంటే వెళ్దామంటాడు. మా చిన్నోడు అయితే ఎప్పుడు నేను హనుమాన్ అంటాడు. అంటే వాడు ఒకసారి సీనియర్ కేజీలో ఉన్నప్పుడు రామప్రతిష్ఠ అయింది కదా, అప్పుడు అయోధ్య రామప్రతిష్ఠ అయినప్పుడు వాడు ఏం చేసిండంటే హనుమాన్ గెటప్ వేయాలంటే నేను వేసిన అన్నట్టు. అప్పటి నుంచి నేను హనుమాన్ అని అంటాడు వాడు. చూడూరి, ఇక్కడ దర్శనం బాగా అయిపోయింది మాకు. వీడియో తీస్తారో తీయరని భయం కొద్ది తీసిన. చూసారు కదా కాళ హనుమాన్ ఎట్లా ఉన్నాడో. కొంచెం దర్శనం చేసుకొని అక్కడ కింద కూర్చొని హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుతారు, జపం చేసేవాళ్ళు జపం చేస్తారు హనుమాన్ది. మేము కొంచెం ఒక 5 minutes అట్లా కూర్చొని తర్వాత బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసరికి ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇక్కడ ముంబైలో ఇట్లనే ఆవులకి గడ్డి తినిపిస్తారు అన్నట్టు. ఆవులు వాళ్ళ దగ్గర తవుడు ఉంటుంది, ఇట్లా పచ్చిగా గడ్డి ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొని తినిపించాలి. మా పిల్లలు ఇద్దరు, మా ఆయన, నేను తినిపించేసినాం. తర్వాత చూడండి, వచ్చేటప్పుడు మేము ఇట్లా కొన్ని పిక్స్ దిగినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.